వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి వీడియో యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఏపీడిఎస్సి 2025 సంబంధించినది. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులకు నమస్కరించి వేడుకుంటున్నాము. ప్రత్యేకించి విద్యాశాఖ మంత్రివర్యులకు మా యొక్క విన్నపం, అయ్యా మేము ఏపీడిఎస్సి 2025లో జరగబో పరీక్షలను ఎదుర్కొనేటువంటి అభ్యర్థులము. గత నెల 20వ తారీఖున మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా మాకు సమయం 45 రోజులుగా చూపించారు. అది సరిపోదని చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. కారణం ఏంటంటే గతంలో మీరు ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో టెట్కు 90 రోజులు, డిఎస్సికి 90 రోజులు అనేటువంటి మాటను తెలియజేశారు. అయితే ఇప్పుడు నోటిఫికేషన్లో 45 రోజులు రావడంతో చాలామంది ఉన్న సిలబస్ చాలా ఎక్కువగా ఉంది, దీన్ని పూర్తి చేయలేము అనేటువంటి ఆలోచనతో చాలా రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామయ్యా. దయచేసి సమయాన్ని మాత్రమే పెంచండి, అంతకు మించి మేము ఏమీ అడగట్లేదు. ఎందుకు ఇలా అడుగుతున్నామంటే గతంలోనే మీరు ఇచ్చినటువంటి టెట్లో అభ్యర్థులు సమయం సరిపోదు అని కోరగా మీరు వారికి సమయం కేటాయించారు. ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. జూలై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపింది. ప్రిపరేషన్ కోసం మరింత గడువు ఇవ్వాలని అభ్యర్థులు అభ్యర్థించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం సవరించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయ్యా, అర్హత పరీక్షకే మీరు అదనపు సమయం కేటాయించారు. మరి ఇక్కడ ఉద్యోగం వస్తుందా రాదా అనే నిర్ణయించేటువంటి నిజమైన పోటీ పరీక్ష. మరి దీనికి సమయం కేటాయించాల్సిందిగా కోరుకుంటున్నామయ్యా. ఎందుకంటే ఇచ్చినటువంటి సిలబస్సు చాలా ఎక్కువగా ఉంది. ఆ కారణం చేత అభ్యర్థుల్లో ప్రతి ఒక్క సబ్జెక్టుకు సంబంధించిన వారికి కూడా ఈ విషయంలో ఖచ్చితంగా సమయం అవసరమయ్యి వేడుకుంటున్నారయ్యా. మా మీద దయ ఉంచి సమయాన్ని పెంచుతారని ఆశిస్తున్నామయ్యా. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వేడుకోవడం ఏంటంటే ఈ వీడియో విద్యాశాఖ మంత్రి వాళ్ళకు చేరేలాగా అన్ని గ్రూపుల్లోనూ అందరికీ చేరేలా ఫార్వర్డ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.